కోపం తెప్పించుకో. పడుకో పడుకో చెప్తాం. పడుకో చెప్పింది ఎక్కడ చెప్పాలి నీకు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వేణువర్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే, మొన్న రిలీజ్ చేసిన సెకండ్ పార్ట్ ఉంది కదా. సో అమ్మాయి ఆడ పంపించిన లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిందనమాట. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది ఈ వీడియో. సో అమ్మాయికి నేను దాంట్లో అమ్మాయికి చిన్న కెమెరా ఇచ్చేటప్పుడు నేను అమ్మాయికి అయితే నేను క్లిప్ తీసుకోవడం మర్చిపోయాను. సో అందుకని చెప్పేసి ఈ ఇంట్రో అయితే నేను చేస్తున్నాను. సో వీడియో మొత్తం అయితే ఎండ్ వరకు చూడండి, కంపల్సరీగా మీకు అయితే నచ్చుతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయండి అంటే, మీరు వీడియోని అయితే షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఎందుకనంటే ప్రతి ఒక్క అమ్మాయి ఇలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తుంది అండ్ సమాజంలో అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేస్తుంది. సో అందుకని చెప్పేసి ఇలాంటి ఏమైనా ఉంటే వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్గా అవుతుంది, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జాగ్రత్త పడతారు అండ్ అవేర్నెస్గా కూడా ఉంటుంది. సో అందుకని చెప్పేసి మేమైతే ఈ వీడియోని అయితే తీయడం జరిగింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేస్తలేరు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో అయితే మొత్తం చూడండి, ఓకేనా. చెప్పాను కదా, రూమ్కి లొకేషన్ పెడతాను రమ్మా. మాట్లాడితే నేను లొకేషన్ పెడతాను, నా దగ్గర అంటున్నావు. రెస్టారెంట్ తింటాను అంటే నీ వీడియో నాకు ఉండాలి, నా వీడియో నీకు ఉండాలి. కూర్చో, వాటర్ తీసుకొని వస్తాను. ఒక్కదాని వచ్చావా, సేఫ్టీగా ఉంది తెచ్చావా? తెచ్చుంటే ఆడికి నీకు ఎద్దరికి కొత్త కావాలి. ఫస్ట్ నా వీడియోస్ డిలీట్ చేయండి. ఫస్ట్ పని అయిపోవాలి. దండం పెడతాను ప్లీజ్, వీడియోస్ అన్నీ తెంగం నేను. ఫస్ట్ పని అయిపోయి తర్వాత ఫస్ట్ నా వీడియోస్ డిలీట్ చేయండి. ఏమని చేసుకోవాలి? ఎన్నిసార్లు చెప్పాలి? ప్లీజ్ ఫస్ట్ పని అయిపోయి తర్వాత నా వీడియోస్ డిలీట్ చేయండి. నేను చెప్తున్నాను, నేను ఏమని చేస్తాను? నేను ఎరుపులా కనబడతాను నీకు. ముందు పని ప్లీజ్, నీకు దండం పెడతాను ప్లీజ్. నేను చూసాను ఇలాంటి వాళ్ళు ఎంతమందిని చూసా. మర్యాదగా నేను చెప్పింది నేను 10 సార్లు చెప్తాను. నీకు తర్వాత చేసుకో. వీడియో అయితే ఉంది, పైన అయిపోయినాకనే నీ ముందే ఒక్కొక్కటి డిలీట్ చేస్తాను, ఫొటోస్ వీడియో. నా వీడియో ఫస్ట్ డిలీట్ చేయండి. నేను ఏమని చేస్తాను? ఎన్నిసార్లు చెప్పండి బుర్రగా అంటున్నాను కదా. లేదు, ఎన్నిసార్లు చెప్పండి బుర్రగా దింగిందా? చెప్తున్నా కదా, పిచ్చి పువ్వులా చేస్తావు. ముందు కానీ కూర్చో కూర్చో, ఎస్సార్లు చెప్పాలి నీకు. ఫస్ట్ నా వీడియో డిలీట్ చేయండి ప్లీజ్. లేదు, నువ్వు ఏం చెప్పినా చేస్తాను. నువ్వు కథలు దానికే నీళ్ళంటూ ఎంతమందిని చూసాను. నేను పిచ్చి పువ్వులా ఉన్నాను, అర్థం కావట్లేదు. కానీ ఫస్ట్ నా వీడియో డిలీట్ నేను చెప్పి నీ వీడియో నా దగ్గర ఉన్నాయో లేదని డౌట్, అంతే కదా. ఇప్పుడు నేను నీకు పంపించిన వెంటనే డిలీట్ చేసాను అనుకుంటున్నావు కదా. నేను ఆడిలాగా ఇలా ఎరుపుకునేది కాదు కదా. ఇగో ఫస్ట్ సారి స్నానం చేసినప్పుడు, 2 సార్లు చేసినప్పుడు కనబడుతుందా? మర్యాదగా బట్టలు ఇప్పు, పని అయిపోద్ది. 4 షోలు అయిన తర్వాత గుండె నా గుండెలో పెట్టుకొని డిలీట్ చేస్తాను. సరే, మరి 10 సార్లు నీకు చెప్పను. నా మీద టెక్క నంచబడుతున్నాయి. ఎక్స్ట్రా తిన్నాను ఇప్పుడే పెట్టి తింటాను చెప్తున్నా. ఏంది అవుతా కదా, ఎందుకు చెప్తున్నా నేను మర్యాదగా పడుకో 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 పడుకో. ఏంది నాకు కోపం తెప్పాను, పడుకో. చెప్తున్నా పడుకో పడుకో పడుకోవాలి. పైగా చెప్తే అర్థం కదా, పడుకో. ఎన్నిసార్లు చెప్పాలి? హలో పడుకో. దేనికి వచ్చాను నువ్వు నా దగ్గరికి? వీడియో డిలీట్ చేసుకోవడానికి కదా వచ్చావు? పడుకో పడుకో. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పడుకో పడుకుంటావా? పెట్టాను పడుకో. పడుకో అంటే కోపం చెప్పాను చెప్తున్నా, మర్యాద పడుకో పడుకో. పడుకో చెప్పింది ఎక్కడ పడుకో చెప్పాలి నీకు. పడుకో చెప్పింది అమ్మా మంచిది, లేకపోతే చెప్పేస్తా. చెప్తున్నా పడుకో పడుకో
ప్లీజ్ నీకు దండం పెడతాను. ఎన్ని చెప్తా నేను కోపం తెప్పించుకున్నా కోపం తెప్పించుకో పడుకో పడుకో ఎత్తాడు చెప్పాలి నీకు పడు పడుకో పడుకో ఆలు ఇప్పుడే పిచ్చిపోయింది కూడా వచ్చినట్టున్నాడు ఏం చేస్తున్నావు? ముందు బయట వీడే అన్న వీడే ఫోటోస్ ఏం పట్టుకున్నారు? ఏం చేస్తున్నావు? ఏడుంటావు నువ్వు? ఎక్కడ ఎక్కడ ఫోటోస్ చూపిరా ఫోటోస్ చూపి ఫస్ట్ ఫోటోస్ చూపి ఫోటో చూపెట్టి ఫస్ట్ ఏంటి ఏంటి మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? అట్లనే పెట్టుకునే నీకు మమ్మీ లేదు చెల్లె లేదా చెల్లె లేదారా? అట్లనే పెట్టుకునే లే ఫస్ట్ లే ఫస్ట్ లే నువ్వేంటి నీ ప్రాపర్ అయ్యారా? ఈయన అంటే ఈయన ఎక్కడ రా ఒకసారి ఇవి ఎట్లుందిరా నీకు అసలు చెల్లెలా కనిపించట్లే? ఏం కావాలి నీకు? ఏం కావాలి? ఏం కావాలి చెప్పు. అడిగినా బ్రో ఏంటిది ఏంటిది అడిగినారా? అడిగినా ఏంటిది అడిగినా? ఏంటిది అడిగినా? ఫోటోస్ నీ దగ్గర పెట్టుకో. రుబాబేంది నీది? పైసలు ఏరా? రుబాబేంది? పైసలు ఎంత ఇచ్చినావు? పైసలు ఎంత? 2 లక్షలు 2 లక్షలు తీసు. ఎందుకు లేవు? లేవు ఫస్ట్ పైసలు ఫస్ట్ లేవంటే ఎందుకు తీసుకున్నావు సార్? నువ్వు బాత్రూమ్ లో కెమెరా ఎందుకు పెట్టినావు? బాత్రూమ్ లో కెమెరా ఎందుకు పెట్టినావు? ఇదంతా ఇదే నారా హోటల్ నువ్వు హోటల్ తీయరు నువ్వు ఏ పని చేసినావు? తీయరు హోటల్ తీయరా బై చేయరు. మీ హోటల్ పేరు ఏంటి? నంది హోటల్. మీ ఓనర్ గారు ఏంటి? నువ్వేనా? నడు మీ హోటల్ దగ్గర నేనే పోదాం. మీ హోటల్ దగ్గరికి పోయి మాట్లాడతాం. నడు మీ హోటల్ దగ్గరికి పోయి మాట్లాడదాం. అదే ఏదైనా ఉన్నా అక్కడ మాట్లాడు. నువ్వు ఓనర్ గారు నాకు అసలు నువ్వు చేయి ఫస్ట్ చేయి తీయర్ చేయి తీయర్ ఏం మజాక్ చేస్తున్నావు అరా? మజాక్ చేస్తున్నావు అంటున్నా. చేయరా తీయరా చేయరు. డిలీట్ చేయాలంటే కథ తెలుస్తున్నాము. ఫోటో ఫోటో పైసలు ఫోటో తీ పైసలు లేవురా లేవు పైసలు ఫోటో డిలీట్ చేయి. వీడియోస్ డిలీట్ చేయి. డిలీట్ చేయి. చేస్తా ఇలా చెక్ చేసుకో. చెక్ చేయి. చేయి తీయరు. ఆవు నా కొడుకు ఆవు. చేయి తీరా చేయి తీయరా చేయి తీ మరి చేయి పని చెప్తున్నా. చేయి కూర్చో. కింద కూర్చో. చేయి కింద కూర్చో. కింద కూర్చో. కింద కూర్చో అని చెప్పినా నేను. కింద కూర్చో. కింద కూర్చో. చెట్టు చేసినా మరి డిలీట్ చేసాడా? ఏయ్ ఓరా ఎన్ని రోజుల నుంచి అసలు ఇంకా 2 రోజులు అయితే నేను చచ్చిపోయేదన్నా. నీకు ఇంట్లో మీ అమ్మ నాన్న లేరా? నీ ఇంట్లో ఆడలు లేరా? ఒక అమ్మాయిని ఇట్లా టార్చర్ చేయాలని నీకు ఎవరు చెప్పింది? అసలు ఎలా చేయాలనిపిస్తుంది ఒక అమ్మాయిని? మీ ఇంట్లో సిస్టర్ని చూసుకోండి ఫస్ట్. అమ్మాయిని బయట టార్చర్ చేసే ముందు ఎంత అనుభవిస్తుంది టార్చర్? అసలు ఎట్లా ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అసలు ఇది వీళ్ళ ఏమంటారు ఎన్ని రూమ్స్ ఉన్నాయమ్మా వీళ్ళ హోటల్లో? పెద్దదైనా ఎన్ని ఫ్లోర్స్ ఉంటుంది? ఉంటుందన్న 4 floors. 4 floors. అన్ని బాత్రూమ్లలో ఫిక్స్ చేసిరారా? మంచిగా అడుగుతున్నా చెప్పు. లేదురా లేదు లేదు లేదు. మరి ఎన్నిట్లో పెట్టారు? ఉన్నాయా 4 ఇట్లా ఉన్నాయా? 4 ఇట్లా ఉన్నాయి. 4 ఇట్లలో ఉన్నాయి. ఉన్నాయి. ఇప్పుడు పోయిన తర్వాత తీసేస్తారా? తీసేస్తా బ్రో. తీసేయకపోతే తీసేస్తా బ్రో. ఈ వీడియో పెట్టేసి నీ ఫేస్ కనిపించేలాగా పెట్టేసి చెప్తున్నాను కదా. ఇజ్జత్ తీసేస్తాను చెప్తున్నాను బ్రో. నేను చెప్పిన టైంకి తీసేస్తా. నన్ను వదిలేయండి. నిన్ను ఈ అమ్మాయి 2 lakhs కూడా ఈ అమ్మాయికి ఇచ్చేస్తా. వదిలేయండి. ఏమి మరి 2 lakhs ఎప్పుడు ఇస్తా బ్రో. టైం ఏమో బ్రో. ఎప్పుడు? ఒక 5 days టైం ఏమో ఇస్తా. నేనే వస్తా. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నన్ను ఎంత టార్చర్ చేశారు తెలుసా? అసలు నేను ఇంకా 2 days అయితే చనిపోయేదాన్ని. అసలు ఏం చేసారో నాకే అర్థం కావట్లేదు. అరే పనికి మాలిన కూడా మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా గోల్డ్ అమ్మేసి 2 లక్షలు ఇచ్చాను నీకు. ఏం చేయాలి చెప్పు? ఇచ్చేస్తా.
ఎప్పుడు ఇస్తావు? ఇస్తా, టైం పడుతుంది, 5 days టైం. అసలు నీకు ఇంట్లో అమ్మ నాయన, నీకు ఇంట్లో చెల్లెలికి నాకు ఎవరు అమ్మాయిలు గుర్తు రాలేరా? ఇట్లా అమ్మాయి బయట అమ్మాయిల మీద ఇట్లా చేయడానికి కొంచెమన్నా బుద్ధి లేదా నీకు ఆలోచించడానికి? వేస్ట్గా అసలు ఎలా పుట్టావరా మీ అమ్మ నాన్నకు అసలు? రావాలంటే వీళ్ళు ఇంకోసారి ఆర్డర్ దగ్గరికి రావాలంటే భయపడాలి. నేను అదే చెప్తున్నాను కదా, వీడియో హిడెన్ కెమెరా సేవ్ అవుతుంది, అవి తీసేసింది 2 lakhs ఇచ్చేస్తేనేమో వీడియో ఏం పెట్టాను, లేదనుకో నీ వీడియో మొత్తం యూట్యూబ్ లో పెట్టేస్తాను. అప్పుడు నాకు సరే చూస్తాం కదా. నా కొడుక ఇంకోసారి చేసినావు అనుకో ఇలాంటి పనులు చెప్తున్నారు, జీవితంలో నువ్వు బయటికి రాకుండా చేస్తాం రా నేను. ఇక సరే ఓకేనా? నీ హోటల్ కూడా బంద్ చేపిస్తాం, మొత్తం సీజ్ చేపిస్తాం రా. సారీ బ్రో, సారీ. ఇంకా 2 రోజులు అయితే నేను ఏం చేసినా నాకే అర్థం కదన్న. థ్యాంక్స్ అన్న. ఆ వీడియో చూసినప్పటి నుంచి ఒక్క నిమిషం కూడా అసలు నిద్ర కూడా పట్టట్లేదు అన్న. ఎక్కడ భయం వేస్తుంది, చనిపోవాలనిపిస్తుంది, ఏం చేసుకుంటున్నా నాకే అర్థం కావట్లేదు. థ్యాంక్స్ కాదు, నువ్వు చెప్పాల్సింది. మీరు ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు, హోటల్స్కి వెళ్ళినప్పుడు యాప్స్ ఉంటాయి, యాప్తో బగ్స్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాష్రూమ్ లో బగ్స్ చెక్ చేసుకోవాలి, హోటల్ రూమ్ లో బగ్స్ చెక్ చేసుకొని దిగినమ్మంటే అర్థమవుతుందా? అన్ని ఫెసిలిటీస్ చూసుకొని మీరు వెళ్ళాలమ్మా హోటల్కి వెళ్ళినప్పుడు ఏదైనా, లేకపోతే ఇలాంటి వాళ్ళే దొరుకుతారు. సరేనా? మనీ ఇస్తా అంటున్నా, మనీ ఇవ్వకపోతే మనీ ఇచ్చేంత వరకు ఫోన్ నీ దగ్గర పెట్టుకో. మనీ ఇచ్చిన తర్వాతకి నువ్వు ఇచ్చేసేయి.